శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ ఆంజనేయ స్వామియే నమః. ఆదికవి మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణే బాలకాండే 63వ సర్గము 63. విశ్వామిత్రుడు మేనకను చూచి మరులుగొనుట, ఫలితముగా తపస్సు భంగమగుట. అతడు మరల తీవ్రముగా తపస్సు చేసి మహర్షి అగుట. విశ్వామిత్రుడు 1000 సంవత్సరముల కాలము తపస్సు నర్చి దీక్షాంత స్నానము చేయగా ఆ మహామునికి తపఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ అచటికి విచ్చేసిరి. పిమ్మట మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభమగుగాక. నీవు నిష్ఠతో తపస్పరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి. తత్ప్రభావమున ఋషిని అయితివి. అనగా పూర్వము తపస్సు చేసి రాజర్షివి అయితివి. ఇప్పుడు దానికంటేనూ శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని అర్థము అని నుడివి. ఆ పరమేష్ఠి మరల తన లోకమునకు ఏగెను. అంతట తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరల తీవ్రముగా తపమాచరించెను. ఓ శ్రీరామ, కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటి అయిన మేనక అనగా దేవతలచే పంపబడినదై అచటికి వచ్చి పుష్కర తీర్థములలో జలకములాడసాగెను. మేఘమండలము మధ్య తళుకులీనుచున్న మెరపు తీగవలె నిరుపమానమైన స్వరూప సౌందర్యముతో ఒప్పుచున్న మేనకను మహాతేజస్వి అయిన ఆ కౌశికుడు కాంచెను. మేనక లావణ్యమును చూచి మరులుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను, ఓ సుందరి, నీకు స్వాగతము. ఈ నా ఆశ్రమమున వసింపుము. కామపరవశుడనైన నన్ను అనుగ్రహింపుము, నీకు మేలగును. అతడిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసింపసాగెను. ఆమె రాకతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కెను. ఆ మున్యాశ్రమమునందు మేనక 10 సంవత్సరముల పాటు సుఖముగా గడిపెను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట దివ్యాంగనా వ్యామోహము వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయు చింతిల్లుచు శోకమునకు లోనయ్యను. ఓ రఘునందన, అంతట విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై, ఇది అంతయును తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగము అని తలంచెను. కామమోహములకు దాసుడనైన నాకు 10 సంవత్సరములను ఒక్క దినము వలె గడిచిపోయినవి. నా తపస్సునకు తీరిన విఘ్నము వాటిల్లినది అని వగచెను. అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యను. పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణకుచు అంజలి ఘటించి నిలిచియున్న మేనకను గాంచెను. అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధుర వచనములతో, ఇందు నీ తెప్పేమీయూ లేదు. నేనే కామపరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టి తిని అని పలికి పంపివైచెను. అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశ యందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. యశస్వి అయిన ఆ విశ్వామిత్రుడు వ్రత సమాపన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుటకై అనగా జితేంద్రియుడవుటకై కౌశికీ నదీ తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సు నర్చెను. ఓ రామా, హిమవత్ పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరములు గడిచెను. అంతట ఆ తపస్విని చూచి దేవతలందరూ మిగుల కలత చెందిరి. అప్పుడు దేవతలెల్లరూ
ఋషీశ్వరులతో కూడి ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందుటకు ఎంతయు అర్హుడు అని భావించి బ్రహ్మ కడకేగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి. సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదు మధురముగా ఆయనతో ఇట్లనెను: నాయన కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని. నీవు ఋషుల్లో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను. అనగా నీవు మహర్షివి అయితివి అని అర్థము. తపస్సంపన్నుడైన ఆ విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులను ఆలకించెను. అందులకు అతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ఓ బ్రహ్మదేవా, నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వమును అనుగ్రహించితిరి కనుక నేను జితేంద్రియుడైనట్లు తలంతును. అంతట బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో: ఓ మహర్షి, ఇంత మాత్రమునకే నీవు జితేంద్రుడైనట్లు భావింపవలదు. ఇంకనూ ప్రయత్నింపుము అని పలికి తన లోకమునకు వెళ్ళెను. దేవతలందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగెను. ఆ తపస్వి వేసవి కాలమునందు మండుటెండలలో పంచాగ్ని మధ్యమునను, అనగా 4 వైపుల అగ్నులను, శిరస్సు పైభాగమున సూర్యతాపమును భరించుచు వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రింబవళ్ళు తపస్సు నర్చెను. ఈ విధముగా అతడు 1000 సంవత్సరములు ఘోరమైన తపమును ఆచరించెను. ఊర్ధ్వబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగిన ఆ తపస్వి వేసవి కాలమునందు మండుటెలలో విశ్వామిత్రుని మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించుచున్న తపస్సును చూచి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు లోనైరి. అంతట దేవేంద్రుడు రంభాయను అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షమున తమ హితము కొరకును విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకును తగు విధముగా ఆమెతో ఇట్లనెను: 64వ సర్గము 64. విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట. విశ్వామిత్రుడు ఆమెను శపించి మరలా తపోదీక్షలో నిమగ్నుడవుట. ఓ రంభా, తపోదీక్షలోనున్న విశ్వామిత్రుడు కామ మోహములకు లోనగునట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది. దేవతలకు హితమును గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము. ఓ రామా, ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకుగా ఆ రంభ సురకార్యమును సాధించు విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజునకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను: ఓ దేవేంద్ర, ఈ విశ్వామిత్ర మహాముని మిగుల ముక్కోపి. తపస్సును భంగపరచుటకు పూనుకునినచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురిచేయును. అందులకు సందేహమే లేదు. అందువలన నేను భయపడుచున్నాను కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. ఓ రామచంద్ర, భయముతో వ్యాకులయ్యి వణకుచు అంజలి ఘటించి ప్రార్థించుచున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇట్లనెను: ఓ రంభ, భయపడకుము. నీకు అంతయు శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ, అనుసరింపుము.
వసంత ఋతువునందు వృక్షములు అన్నియును నవ పల్లవములతో పుష్పములతో కనువిందుగా వించుచుండును. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో కూడి నీ చెంతనేయుందును. ఓ రంభా, ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమునరించుచున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చలింపజేయుము. అంతట రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపమును దాల్చెను. పిమ్మట ఆ సుందరి చిరునవ్వులను చిందించుచు విశ్వామిత్రుని ప్రలోభపెట్టసాగెను. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిల యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యెను. ఆ సంతోషముతో అచటనున్న రంభను చూచెను. ఆ కోకిల మధుర ధ్వనిని, రంభ యొక్క నిరుపమాన గానమును వినుటతోడను ఎదుటనున్న రంభను చూచుట వలనను ఆయనకు సందేహము కలిగెను. అంతట ఆ మహర్షి ఇది అంతయును ఇంద్రుని పన్నాగమే అని గ్రహించెను. పిదప అతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను శపించెను. ఓ రంభా, కామమును క్రోధమును జయించు నిచ్ఛతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభపెట్ట చూచితివి. అందువలన ఓ దుష్టురాల 10,000 సంవత్సరము నీవు శిలవై పడియుండుము. ఇంద్రుని శాపమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది. వాస్తవముగా ఈమె దోషము ఏమాత్రము లేదు అని భావించి పశ్చాత్తప్తుడై ఆ ముని ఇట్లనెను. నా కోప కారణముగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన పిమ్మట మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకొనలేనందులకు మిక్కిలి పరితపించెను. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిల అయ్యను. మహర్షి రంభను శపించుచు పలికిన వచనములను విని ఇంద్రుడును మన్మధుడును అచటి నుండి తిన్నగా వెళ్ళిపోయిరి. ఓ రామా, కోపమునకు లోనగుటచే నా తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకును వశము కాలేదు అను ఆలోచనలో పడిన ఆ మహాతేజస్వి యొక్క మనస్సునకు శాంతి కరవాయెను. తపశ్శక్తి తరిగిపోవుటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించెను. ఇక కోపమునకు ఏ మాత్రము తావియ్యను. మననశీలుడనై ఉండెదను. 100 కొలది సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకములో ఉండెదను. తపోనిష్టా ఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకును ఇక ఎంత కాలమైనను ఇంద్రియములను అదుపు చేయుచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయుదును. నేనెంతగా తపింపజేయుచున్నను నా తప ప్రభావమున నా శరీరావయవములకు ఎట్టి ప్రమాదము ఉండదు. ఓ రఘునందన, పిమ్మట ఆ మునీశ్వరుడు లోకములో కని విని ఎరుగని విధముగా తపోదీక్ష వహింతును అని ప్రతిజ్ఞ చేసెను. 65వ సర్గము 65. తూర్పు దిశయందు విశ్వామిత్రుని తపశ్చర్య, అతడు బ్రహ్మర్షియగుట. ఓ రామా, పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సునర్చెను. ఓ రామచంద్ర, ఇంతకు ముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢ దీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడచెను. శరీరము కట్టెవలే అయ్యెను. పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. అయినను ఆయన కోపమునకు లోను కాలేదు. ఓ రామా, ఆ మహర్షి
తిరుగులేని తన పట్టుదలను ఏ మాత్రము సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల వ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు అనగా భోజనము చేయుటకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరెను. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌన వ్రతమును పాటించుచునే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించెను. అంతటా విప్రవేషములోనున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియూ భుజింపకయే ఉండిపోయెను. అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెల్లుబికెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోవుచున్నట్లు భ్రాంతికి లోనయ్యను. అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్నితాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మకడకేగి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకును ఆయనకు కోపము తెప్పించుటకును బహురీతుల ప్రయత్నించితిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునేయున్నది. అతని యందు ఇసుమంతయు దోషము కనిపించుటలేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చనిచో అతడు తన తపప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపజేయగలడు. ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీయును వ్యాకులపాటునకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయమగుచున్నది. సముద్రములు కల్లోలితములగుచున్నవి. పర్వతములన్నీయును శిథిలములగుచున్నవి. భూమి కంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవా, ఏమి చేయుటకును మాకు తోచకున్నది. ఆ ముని యొక్క మహాతేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోవుచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీయును మానసిక క్షోభకు గురి అయి దిక్కుచోతని స్థితికి లోనగుచున్నవి. ఓ దేవా, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహాతేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు అతని తపోమహిమచే ముల్లోకములు పూర్తిగా దహించివేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతము ఏదైనను కడకు అతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చివేయుడు. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని కడకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చితిమి అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభపరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మత్వము అనగా బ్రహ్మర్షిత్వము, దీర్ఘాయువు లభించినవి కావున ఓంకారము, వషట్కారము, యజ్ఞములను చేయించు అర్హత
వేదములు అనగా వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వవేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన అనగా భగవంతుని ప్రతిపాదించు ఋగ్యజుస్సామవేదముల యందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొను అని పిలుచున్నట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. పిదప దేవతలు జపధ్వానపరులై ప్రముఖుడైన వశిష్ఠుని ప్రసన్నంగా చేసుకొనిరి. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు అట్లే కానిమ్ము అనగా యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షివి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతట దేవతలను నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నియును సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్ళిరి. ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించెను. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుచునే భూమండలమంతయును సంచరించెను. శతానంద మహర్షి ఇంకనూ ఇట్లు నుడివెను. ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యను. నిజముగా ఇతడు మునిశ్రేష్ఠుడు. మూర్తీభవించిన తపస్సు, నిరంతరము ధర్మతత్పరుడు, మహాతేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహాతేజస్వి అయిన శతానందుడు మిన్నకుండెను. శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను. ధర్మాత్మా, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహము ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. ఓ మహాత్మా, బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సమకూరినవి. మహాతేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహాతపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనును వింటిని. ఇచట చేరియున్న సత్పురుషులు అందరును మీ ఉదాత్త గుణములను గూర్చి వినిరి. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరూపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభూ, మునివరా, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుటలేదు. సూర్యుడు అస్తాద్రిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడవైన ఓ మహాతేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతినియుండు. జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడాయను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడకు జనకుని మెచ్చుకొనెను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞను ఇచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్లు పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమునర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరెను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.